హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు కూడా మనం ఒక లోగోని డిజైన్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి అంతకుముందు క్లాస్లో ఒక లోగోని డిజైన్ చేసాము. ఇది నెదర్లాండ్కి సంబంధించి ఒక గ్రోసరీకి సంబంధించిన దానికోసం అయితే డిజైన్ చేస్తున్నాము. అలాగే ఈరోజు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లోగోని డిజైన్ చేయబోతున్నాము. సో దానికి సంబంధించి చూడండి, మనం దేనికి డిజైన్ చేస్తున్నాం అనేది ఒక్కసారి అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే చూడండి, తీసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు డ్రా చేయగానే ఇక్కడ కొన్ని సర్కిల్స్ లాగా కనబడుతున్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి ఓకే ఇలా అనండి. ఇప్పుడు ఏమవుతుంది, సైడ్స్ మొత్తం స్మూత్ అయిపోతాయి. ఓకే, కార్నర్స్ అన్ని ఓకే. దీనికి కలర్ వచ్చేసేసి మీకు కావాల్సిన కలర్ని మీరు ఓకే, దీనికి వచ్చేసేసి రెడ్ కలర్ని అయితే అప్లై చేశాను. ఎందుకంటే యూట్యూబ్ కదా, యూట్యూబ్ లోగో వచ్చేసి ఈ టైప్లోనే ఉంటుంది, ప్లే బటన్ అనేది. ఓకే, అందుకని చెప్పి ఇలా పెట్టాను అనమాట. అలాగే ఇప్పుడు నాకు మధ్యలో ఉండే ప్లే బటన్ ఉంటుంది కదా, ప్లే అని సింబల్. ఓకే, ఆ సింబల్ కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న యారో కనపడుతుంది కదా, ఆ యారో మీద క్లిక్ చేస్తే మీకు పాలిగనల్ టూల్ అని వస్తుంది, లేదా పాలిగన్ టూల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకసారి డ్రా చేయండి, అది పాలిగన్ వస్తుంది అనుకో. ఇక్కడ మనకి కీబోర్డ్లో పేజ్ డౌన్ అని ఉంటుంది కదా, మీరు దీన్ని వదలొద్దు, మౌస్ని వదలకుండా పేజ్ డౌన్ అని ఉంటుంది కదా, చూడండి పేజ్ డౌన్ క్లిక్ చేయండి, మీకు ట్రయాంగిల్ షేప్ అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు రొటేషన్ టూల్ తీసుకొని ఓకే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత దానికి నేను చూడండి స్ట్రోక్ 8 ఇచ్చున్నాను, లేదా మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చున్నాను. ఇచ్చిన తర్వాత ఫిల్ కలర్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బాక్స్లో కనపడుతుంది కదా ఫిల్ కలర్, దాన్ని నన్ అని పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఈ కింద డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు కార్నర్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు కూడా దీన్ని కూడా ఏం చేస్తారు, స్మూత్ చేసేయండి. ప్లే బటన్ ఇలానే కదా ఉంటుంది. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇదేంటిది పాత్, కానీ దాని చుట్టూతా కావాలి మనకి. మధ్యలో ఎంటీగా వచ్చేసేసి మనం కలర్ ఫిల్ చేసుకోవడానికి ఈజీగా చుట్టూతా మనకి పాత్ కావాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి అవుట్లైన్ స్ట్రోక్ అనండి, దీని చుట్టూతా ఈ విధంగా వస్తుంది. ఆబ్జెక్ట్లోకి వెళ్ళి పాత్ అవుట్లైన్ స్ట్రోక్ అనండి. చూడండి, మన దాని చుట్టూతా ఒక స్ట్రోక్ లాగా కనపడుతుంది, రెండు వైపులా కనపడుతుంది. చూడండి, ఇక్కడ రెండు వైపులా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రోక్కి నేను ఒక కలర్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఈ ఫిల్ ఎంటీ చేస్తున్నాను, నన్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మీకు అక్కడ లోగో నేమ్ ఏంటి, లోగో నేము ఫర్ సపోజ్ టీ అనుకోండి, టీ టైప్లో వచ్చేటట్టు చూసుకోండి. అంటే పూర్తిగా రాకపోవచ్చు, సగమన్నా అందులో అడ్జస్ట్ అయ్యేటట్టు చూడండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఎమ్. సో ఎమ్ని ఎలా డిజైన్ చేయాలి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని Ctrl+ కొడుతున్నాను జూమ్ కోసం. చూడండి, ఇక్కడ క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేసి దీన్ని
ఇలా పెట్టాను. ఓకే, పెట్టిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసైనా ఎస్కేప్ కొట్టేసేయండి, లేదా ఇక్కడ వరకు అయినా సరే పర్లేదు, ఎస్కేప్ ఇచ్చేసేయండి. ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్ట్రోక్ మీకు కనపడాలి. అలా కనపడకుండా ఉంటే ఏమవుతుంది అంటే లోపలికి కట్ అవుతుంది అనమాట. మీరు బయటకు పెడితే బయటకు కట్ అవుతుంది, లోపలికి పెడితే లోపలికి కట్ అవుతుంది. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ చిన్న కార్నర్ మాత్రమే మీకు కనపడుతుంది. లేదు ఇలా కావాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా కావాలి అనుకుంటే అక్కడ కూడా క్లిక్ చేసుకొని తీసుకోండి. లేదు మీకు వేరే చోట ఇంకెక్కడన్నా కట్ చేసుకుంటారు అనుకుంటే చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటారు అనుకుంటే మీ ఇష్టం, అలానే తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఎస్కేప్ అయితే ప్రెస్ చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సెలక్షన్ టూల్ తీసుకొని ఆ 3 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు షేప్ బిల్డర్ టూల్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీకు ఆల్ట్ పట్టుకొని దీన్ని లెస్ చేయండి, దాన్ని లెస్ చేయండి. ఓకే, ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనండి. చూడండి, ఇది కొంచెం వస్తుంది. దీన్ని మీరు ఇక్కడ కొంచెం కావాలి అనుకుంటే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ అంటే రావటం కష్టము. ఓకే, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడున్న కరువు పోతుంది. చూడండి, ఇక్కడున్న కరువు పోతుంది, డిఫరెంట్గా కనపడుతుంది అనమాట చూడటానికి. ఓకే, లేదు మీకు ఇలా సరిపోతుంది అనుకుంటే ఇలా ఉంచేసుకోండి. ఓకే, చూడండి, మీరు ఎంత చేసినా కానీ కొంచెమైనా డిఫరెన్స్ అయితే కనపడుతుంది, ఏది జూమ్ చేస్తే. లేదు మీరు జూమ్ అవుట్ చేశారనుకోండి, జూమ్ అవుట్ చేస్తే పెద్దగా ఇబ్బంది అయితే ఏం కనపడదు, ఇలా వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ జూమ్ చేసుకొని ఇక్కడ ఇంకొక పాత్ ఉంది కదా, దాన్ని కూడా రిమూవ్ చేసేయండి. ఓకే, ఈ విధంగా అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు మధ్యలో ఎం లాగా, ఎంకి ఎలా అయితే మనకి కట్ అవుతుందో చూడండి, ఇలా మధ్యలో కట్ అవుతుంది కదా, సో అదే విధంగా మనకి కట్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ది సేమ్ కరువుతో మీకు కావాలి, సేమ్ డిస్టెన్స్తో మీకు వీలాగా కట్ అవ్వాలి కాబట్టి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాను. ఇది ఒక బాక్స్ అయితే నాకు వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నాను, నేను రొటేట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ట్ పట్టుకొని పక్కకు కాపీ చేసి దాన్ని రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్లో రిఫ్లెక్ట్ అనండి, వర్టికల్ హారిజాంటల్ అని అడుగుతుంది, మీకు ఇచ్చేసేయండి. ఇలా వచ్చిన తర్వాత
ఇంకొంచెం ఏదన్నా అడ్జస్ట్ కావాలి అనుకుంటే చూడండి ఇలా పెట్టేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ లోగో కనపడుతుంది కదా, ఆ లోగోని రివర్స్ చేసుకొని కూడా, అంటే ఈ లోగోని రొటేట్ చేసుకొని ఇక్కడ వీలాగా వస్తుంది కదా, అప్పుడు కూడా మీరు దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కొంచెం కష్టం అవుతుంది, అదైతే కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఏవైతే మీరు తీసుకున్నారో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ షేప్ బిల్డర్ టూల్ తీసుకొని చూడండి, ఇక్కడ నుంచి లైన్ డ్రా చేయండి. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు షేప్ బిల్డర్ టూల్తోనే వీటిని సెలెక్ట్ చేసుకొని హాల్ట్ పట్టుకొని వీటిని సెలెక్ట్ చేయండి, డిలీట్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇది ఎం లాగే కనపడుతుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా, ఏది మన ప్లే బటన్లో ఎం టైప్లో కనపడుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కార్నర్స్ కొంచెం షార్ప్గా ఉన్నాయి కదా, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాం కదా, తీసుకొని కొంచెం స్మూత్ చేసుకోండి. మరీ కాదు, కొంచెం అయితే అవుతుంది. చూడండి, ఇందాక దానికి ఇప్పటికి కొంచెం స్మూత్ అయితే అయ్యింది. ఓకే, ఈ విధంగా అయితే స్మూత్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక్కసారి దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కకి డ్రాగ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మనకు కొన్ని చిన్న చిన్న ఇవైతే వస్తాయి అన్నమాట. సో వాటిని రిమూవ్ చేసుకోవడానికి. ఓకే, ఇది ఎం టైప్లో వచ్చింది బటన్, ఎం. సో మీకు ఇది ఇదే టైపు డ్యూయల్ కావాలి అనుకుంటే, అంటే డబల్ ఎం కావాలి అనుకుంటే దీన్ని కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా అది కొంచెం అర్థవంతంగా, అంటే అది అర్థం కావాలి, ఎం అనేది మనకి కనపడాలి అనుకుంటే మీరు ఒక టెక్స్ట్ అయితే తీసుకొచ్చేసేసి చూడండి, టెక్స్ట్ తీసుకున్నాను, ఎం ప్రెస్ చేశాను. ఈ ఎం అనేది మీకు డిఫరెంట్ ఫాంట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. చూడండి, మీకు ఏ ఫాంట్ అయితే కావాలి అనుకుంటారో ఆ ఫాంట్ని మీరు అక్కడ పెట్టుకోవచ్చు. అలాగే మీరు మీ దగ్గర కనుక ఫాంట్స్, డిఫరెంట్ లోగో ఫాంట్స్ లేకపోతే ఆ ఫాంట్స్ తెచ్చుకోవాలి అనుకుంటే సైట్లోకి వెళ్ళి చూడండి, బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ $209 లోగో ఫాంట్స్ అని ఉంటుంది, ఫ్రీ ఫాంట్స్. దాన్ని తీసుకోండి. ఇక్కడ చూడండి, ఓకే, 209 ఫ్రీ లోగో ఫాంట్స్ అని వచ్చింది కదా, దాన్ని తీసుకోండి. ఇక్కడ చూడండి, డా ఫాంట్ ఫ్రీ అని ఉంది కదా, దాన్ని తీసుకోండి. ఇందులో మీకు డిఫరెంట్ ఫాంట్స్ అయితే వస్తాయి లోగోస్కి సంబంధించి. మీరు ఏ లోగో అయితే డిజైన్ చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఫాంట్స్ అయితే ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఫ్రీగా. చూడండి, ప్లే స్టేషను, లాగిటెక్, లెనోవో, ఎస్ఏపి, జూము, అలీ ఎక్స్ప్రెస్, అలాగే అమెజాను, ఫ్లిప్కార్ట్, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట మీకు. చూడండి, హెచ్పి, ఐఫోన్. ఓకే, ఇక్కడ కనపడుతుంది కదా, మైక్రోసాఫ్ట్, వాల్మార్ట్, చూడండి, అమెజాను, ఇలా మీకు కావాల్సిన ఫాంట్స్ అయితే మీకు దొరుకుతాయి ఫ్రీగానే. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీకు ఫాంట్ ఫోల్డర్, విండోస్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఫాంట్స్ అని టైప్ చేసి ఓకే అనండి, అది వస్తుంది. అప్పుడు మీరు అందులోకి కాపీ చేస్తే ఈ సిస్టంలో అయితే, సో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, జస్ట్ ఇది ఒక ఎం లాగా అయితే కనబడుతుంది కదా, టెక్స్టే అది కూడా. సో దాన్ని తీసుకొని Ctrl+Shift> అంటున్నాను. ఓకే, మీకు కావాల్సిన సైజులో అయితే మీకు అది వస్తుంది. ఇలా పెట్టేసేసుకోండి. అలాగే ఇప్పుడు దీనికి కలర్స్ ఏదైనా కావాలి అనుకోండి, కలర్ వచ్చేసేసి గ్రేడియంట్ ఇద్దాం అనుకుంటున్నారు.
ఓకే, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గ్రేడియంట్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి, గ్రేడియంట్ అయితే వస్తుంది. గ్రేడియంట్ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ గ్రేడియంట్స్ ఉంటే దాని నుంచి ఇక్కడ చూడండి, విండోస్ మెనూలో స్వాచెస్ అని ఉంటాయి. ఓకే, స్వాచెస్ అని ఉన్నాయి కదా ఇక్కడ. స్వాచెస్ తీసుకోండి. ఇందులో డిఫాల్ట్గా కొన్ని స్వాచెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీకు లేకపోతే మీరే ఒక కొత్త దాన్ని అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా అయితే వస్తుంది మీకు. ఇక్కడ మీకు ఎన్ని కలర్స్ అయితే కావాలి అనుకుంటారో అన్ని కలర్ స్టాపర్స్ని మీరు పెట్టుకోవాలన్నమాట. వీటిని కలర్ స్టాపర్స్ అంటాం అనమాట. ఇక్కడ కనపడే హ్యాండిల్స్ని చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ ఇచ్చుకోవచ్చు. అలాగే ఓకే, మొత్తం టోటల్ 5 ఇచ్చున్నాను. ఫస్ట్ దానికి ఇది ఇచ్చేసాను, సెకండ్ దానికి ఇది ఇచ్చాను, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఇది. ఓకే, ఇలాంటి కలర్స్ అయితే ఇచ్చున్నాను నేను. చూడండి, అలా అక్కడ ఆల్రెడీ డిఫరెంట్గా అప్లై అయిపోయింది. ఓకే, అలాగే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, లొకేషన్ అని కనబడుతుంది కదా. లొకేషన్లో 25 అంటే అది కరెక్ట్గా ఉండాలి. అడ్జస్ట్మెంట్ అనేది మీకు లెంత్ గ్యాప్ అనేది కరెక్ట్గా ఉంటే చూడటానికి కూడా బాగుంటుంది. సో 25 ఇచ్చున్నాను. సెకండ్ వన్ దాని మీద క్లిక్ చేసుకొని దీనికి 50 ఇచ్చున్నాను. ముందు దాన్ని డిలీట్ చేయండి అక్కడ ఉన్నదాన్ని. ఇప్పుడు 50 ఇచ్చున్నాను. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని 75 ఇచ్చాను. ఓకే, చూడండి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది లెంత్ అనేది కూడా. ఓకే, ఇది ఇలానే ఉండాలి అనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ స్వాచెస్లో ఇక్కడ న్యూ అని కనపడుతుంది కదా, న్యూ స్వాచ్ అని క్లిక్ చేసి ఇక్కడ చూడండి డిఫరెంట్ నేమ్ అయితే వచ్చింది. లేదు మీకు వేరే పేరు ఏదైనా కావాలి అనుకుంటే 1 2 3 ఏదో ఒక పేరు ఇచ్చేసేసి ఓకే అయితే అనండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కలర్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో కలర్ లాగా డిఫరెంట్గా కనపడాలి అనుకున్నప్పుడు మళ్ళీ పెన్ టూల్ అయితే తీసుకొని కొంచెం దీన్ని జూమ్ చేసుకొని ఓకే, పెన్ టూల్ అయితే తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని చూడండి. ఓకే, ఇలా అయితే పెట్టున్నాను. ఎస్కేప్ అనండి. ఎస్కేప్ అన్న తర్వాత ఈ రెండింటిని కలిపి సెలెక్ట్ చేసుకొని ఈ టూల్ తీసుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి, చాలా అంతే. మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కలర్స్ అక్కడ వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న దాన్ని మీరు రిమూవ్ చేయండి. ఓకే, రిమూవ్ చేసి కంట్రోల్ మైనస్ అని. ఇప్పుడు దీంట్లో మీకు అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్స్ అయితే వస్తాయి. ఓకే, ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి దీనికి స్ట్రోక్ అవసరం లేదు. సో స్ట్రోక్ని నన్లో పెట్టేసేయండి. ఇది కూడా స్ట్రోక్ని నన్లో పెట్టేసేయండి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది. లేదు మీకు ముందుదే బాగుంది అనిపిస్తే ముందుదే ఉంచేసేసుకోండి.
ఓకే, ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం డిఫరెంట్గా కనపడాలి అనుకున్నప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇలా అయితే వస్తుంది. ఓకే, ఇది మీకు బ్లాక్లో కనపడాలి అనుకుంటే బ్లాక్లో పెట్టుకోండి. లేదు నాకు వైట్ కావాలి అనుకుంటే వైట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇలా అయితే పెట్టండి. ఇప్పుడు నార్మల్గా ప్లే బటన్ మీకు కనపడాలి అనుకుంటే వైట్ పెట్టేసేసుకోండి. వెనక వైట్ పెట్టుకొని ఇక్కడున్న ఎం కలర్ ఉంది కదా, దాన్ని అయితే మీరు చేంజ్ చేయండి. లేదు నాకు ఇలానే సరిపోతుంది పర్లేదు అనుకుంటే వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని యానిమేట్ చేయాలి అనుకుంటే మళ్ళీ మనం ఒక్కొక్క లేయర్ని ప్రీమియర్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ యానిమేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అదైతే మీకు నేను నెక్స్ట్ క్లాస్లో అయితే చూపిస్తాను. మీకు ఎలా యానిమేట్ చేయాలి అనేది, ఎలా సేవ్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో అయితే మీకు చూపిస్తాను. సేవింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక్కొక్క లేయర్ని మీరు సేవ్ చేసుకుంటూ వెళ్తారు. ఆ సేవ్ చేసిన దాన్ని పిఎస్డిలోకి కావాలనుకుంటే మీరు పిఎస్డిలోకి చేసుకోవచ్చు, లేదా జెపెగ్లోకి కావాలి అనుకుంటే జెపెగ్లోకి చేసుకోవచ్చు. చేసుకున్న దాన్ని మీరు ప్రీమియర్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఒక్కొక్క లేయర్ తర్వాత ఇంకొక లేయర్ కనపడేటట్టు యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మీకు ఎం అయితే అంటే నేను డిఫరెంట్గా ఉండటం కోసం ఇలాగా మెలికల్లాగా వచ్చినట్టు పెట్టున్నాను. మీకు కావాలి అనుకుంటే మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు. ఇదే పెట్టాలని ఏం లేదు. చూడటానికి మీకు ఏదైతే నచ్చుతుందో చూడండి, ఇది నచ్చింది అనుకోండి ఇదే పెట్టేసేసుకోండి. ఓకే, ఎంలో అయితే మీకు చాలా చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. సో ఆ ఫాంట్ మీకు ఏదైతే చూడటానికి విజిబిలిటీ ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారో మీరు ఆ ఫాంట్ని అయితే పెట్టేసేసుకోండి. ఓకే, ఇది చూడండి, ఇది ఇలా వచ్చేసి ఇందులో కలిసిపోయినట్టు కూడా కనపడుతుంది. సో మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ ఫాంట్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీంతో పాటు ఇంకొక లోగో కూడా డిజైన్ చేయడం జరిగింది నేను ఇక్కడ. ఓకే, ఇందులో ఒక సింబల్ అయితే కనపడుతుంది. దాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసి మీకైతే ఏం కనపడుతుందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకే, ఇది మన కల్చర్కి తగ్గట్టు డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఒక్కసారి దాన్ని అబ్జర్వ్ చేసి నాకు కామెంట్స్లో అయితే మీకేం కనపడుతుందో నాకు కామెంట్ చేయండి.